హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ అండ్ ప్యాషన్. బూందీ లడ్డూలను ఎక్కువ శాతం మంది షుగర్తో తయారు చేస్తుంటారు కదండి. ఇవాల్టి వీడియోలో మీ అందరి కోసం నేను బూందీ లడ్డూలను బెల్లంతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం లడ్డూల కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇక్కడ నేను కప్పు శనగపిండి వేసుకొని ఇందులో చిటికెడు సోడా వేసుకోవాలి. సోడా వేసుకోవడం వల్ల మనకు బూందీ బాగా వస్తుందండి. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బాగా లూజ్గా కాకుండా బాగా టైట్గా కాకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హోల్స్ లాగా ఉండే ఇలాంటి గరిటెను ఒకటి తీసుకోండి బూందీ వేసుకోవడానికి. ఇప్పుడు ఈ గరిటె పైన కొంచెం కొంచెం పిండి పోస్తూ ఇలా బూందీలాగా వేసుకోవాలండి. బూందీ వేసుకున్నాక మనం వీటిని ఎక్కువసేపు క్రిస్పీగా కానివ్వకుండా చూసుకోవాలండి. చూడండి, ఇలా పైన కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేటట్టు ఉన్నప్పుడు తీసేసుకోవాలి మనం. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా బూందీ మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలండి మనం. ఇప్పుడు మనం పాకం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకోవాలండి. బెల్లం ఎంత తీసుకున్నామో అంతే వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ బెల్లం అనేది పాకం గట్టిగా రానవసరం లేదండి. మనకి ఈ లడ్డూలకైతే అవసరం ఉండదు. కరిగాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక కొంచెం సేపు ఇలా ఉంచి చూడండి, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఇంతకుముందు చేసుకున్న బూందీ ఉంది కదా అండి, అదంతా వేసి కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇది బాగా చల్లారాలండి మనకి, ఎందుకంటే లడ్డూలు కట్టుకోవాలి కదా, లేకపోతే చేయి కాలిపోతుంది. ఒక ప్లేట్లో వేసి కొంచెం సేపు చల్లార్చుకుందాం. చల్లారిందండి ఇది. ఇప్పుడు చల్లారాక మనం చేతిలోకి లడ్డూలాగా తీసుకొని ఇంకొక చేతితో ప్రెస్ చేస్తూ ఇలా లడ్డూలాగా చేసుకోవాలండి. చూసారు కదా బూందీ లడ్డు అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి బూందీ లడ్డు అనేవి ఇలా చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. బెల్లంతో బూందీ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లంతో బూందీ లడ్డూలు చేసుకోవడం ఎంత ఈజీనో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.